పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒకరోజు ఒక కోతి స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయడానికి నిశ్చయించుకుంది. పనంతా పూర్తి చేసుకొని కూర్చొని జపం మొదలుపెట్టింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఉన్నట్లుండి దానికి ఓ సందేహం వచ్చింది. ఈ రోజంతా జపం చేస్తూ ఉపవాసం ఉంటే రేపు నాకు నీరసంగా ఉంటుందో ఏమో. అప్పుడు మరీ చెట్టు నుండి చెట్టుకు దూకి పండ్లు కోయగలనా? నీరసం మరీ ఎక్కువైపోతేనో? ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయడం ఆపేసింది. అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్ట గాలించి మరునాటికి సరిపడా ఆహారం సేకరించింది. దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ జపం కొనసాగించింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది. రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతానో ఏమో. ఆహారం నా ముందే ఉంచుకొని కూడా ఆకలితో అలమటించిపోతాను కాబోలు. ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది. వెంటనే లేచి ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది. మళ్ళీ జపం చేయడం ప్రారంభించింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టుకోలేకపోతానో ఏంటో అని జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే ఉంచుకొని ఉపవాసంతో జపం చేయాలనుకుంది. ఆ విధంగానే అది ఆహారాన్ని నోటిలో పెట్టుకొని జపం చేయబోయింది. కానీ నోటిలో ఆహారం పెట్టుకొని జపం ఎలా చేస్తుంది? చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. భోజనం నోటిలో ఉంచుకోవడం ఎందుకు? ఇప్పుడైతే ఏమిటి, రేపైతే ఏమిటి, ఎలాగో అది నేను తినవలసిందేగా. అందువల్ల ఈ ఆహారం ఇప్పుడే తినేసి కూర్చొని సుఖంగా జపం చేసుకుంటాను అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతగానో మురిసిపోయింది. ఆహారం తిన్నది, నిద్ర ముంచుకొచ్చేసింది. స్వామీజీ ఉపన్యాసం మర్చిపోయింది. పక్కపరుచుకుని హాయిగా నిద్రపోయింది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం వస్తూనే ఉంటాయి.